41 రోజు మాలేసుకొని, ఆ మాల గడువు దగ్గర పడ్డాక వెళ్తే ఆ సంతోషం వేరే. మాల తీసినందుకు ఒక రకంగా బాధ గూడా అనిపిస్తది వాళ్ళకు. ఎందుకంటే స్వామికి దగ్గరుంటారు గదా! అయ్యప్ప స్వామికి. అందుకే వాళ్ళకి కొంచెం బాధగా ఉంటది. కానీ మా ఇద్దరు కొడుకుల సాములు 41 రోజు అయిపోయింది. ఇరుముడి కట్టించుకున్నారు. బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేసి ఏరోప్లేన్ గూడా ఎక్కేసి వెళ్తున్నారు. ఆ వీడియో చూపిచ్చాడు మా అబ్బాయి, వీడియో తీసి పెట్టాడు స్వామి. అమ్మ చూడు ఇలా ఉంటదని. ఎందుకంటే నేనెప్పుడూ ఏరోప్లేన్ ఎక్కలేదు. ఎత్తు ఎక్కి నేనెప్పుడు చూడలేదు. నాకు భయం కొంచెం ఎత్తులో వెళ్ళాలంటే. అందుకోసం మా చిన్నబ్బాయి ఎన్నో సార్లు నన్ను టెంపుల్‌లోకి పంపిస్తన్నా గూడా నేను ఏరోప్లేన్ ఎక్కి పోలేదు ఇప్పటివరకు. నాకు చాలా భయమేస్తది. ఎందుకంటే అమ్మో! పైకెళ్ళాక ఏమైతదో అని ఒక భయం దానికి నేను ఇప్పటివరకు ఎక్కలేదు. మా సాములైతే మొత్తానికి నా కొడుకులు బయలుదేరిపోయిండ్రు. అయ్యప్ప దగ్గరికి. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఇది చూడలేదు కాబట్టి మా అబ్బాయిలు సాములు నాకు ఈ వీడియో తీసి చూపిస్తున్నారు. ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా ఉంటదా ఏరోప్లేన్ ఎక్కితి మనం పైకెళ్తే ఇంత అద్భుతంగా చూడొచ్చా అనిపించింది నాకు. ఏదో ఒకరోజు నన్ను కూడా అయ్యప్ప ఇలా పిలిస్తే నేను వెళ్ళి అతన్ని దర్శనం చేసుకొని వస్తాను. ఆ టైం వస్తే దేనికైనా ఒక టైం అంటూ రావాలంటారు కదా! మొత్తానికైతే మా సాములు బయలుదేరి వెళ్తున్నారు. ఇది ఎక్కడో నాకైతే తెలియదు గానీ, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడు నది. అసలు పైనకెళ్ళి చూస్తే ఏది ఎక్కడన్నది అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. మొత్తానికైతే అయ్యప్ప స్వామికి బయలుదేరారు మా కొడుకు సాములు. నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 41 రోజు మాలేసి ఆ తండ్రి దగ్గరికి పోతంటే కన్నతల్లిగా నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఒక్క విషయంలో బాధ అనిపించింది. అప్పుడు ఏరోప్లేన్‌లు బంద్ అయిపోయినాయి అనంగానే ప్రతిరోజు అయ్యప్ప స్వామికి మొక్కుంటా కూర్చున్న తండ్రి, అయ్యప్ప స్వామి మాలలేసుకొని చాలామంది ఇబ్బంది పడతారు తండ్రి. ఎట్లన్నా అవి నడిచేటట్టు చెయ్యి. మేము అందరూ వస్తారు కదా నీ దగ్గరికి, చాలా ఇబ్బంది పడతారు అని ఇలా మొక్కుంటా కూర్చునేదాన్ని. మొత్తానికైతే రేపు అనంగానే స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇగ పొద్దున్న లేచి మేము ఇరుముడికి కూడా వెళ్ళొచ్చాం. ఆ వీడియో కూడా పెట్టాను, దయచేసి చూడండి. ఇది మాత్రం మా కొడుకు నాకు పైనుండి ఎలా ఉంటదో అంతా నాకు వీడియో తీసి చూపిస్తున్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇలా ఎళ్ళి చూడడం అన్నది నాకు అవుతదో కాదో నాకు తెలీదు గానీ, ఇప్పుడైతే నేను ఎళ్ళినంత సంతోషం నాకైతుంది. ఎంత చిన్నగా చీమల్లా కనబడతాను ఇండ్లన్నీ చూడండి అసలు. అది అసలు చూడడానికైతే అద్భుతంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఇలా కనిపిస్తదా ఏరోప్లేన్ ఎక్కి పైకెళ్ళి మనం చూస్తే అనిపించింది. నేనైతే ఇప్పటివరకు ఎక్కలేదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మా కొడుకులు మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళేసి ఆ స్వామిని దర్శనం చేసుకొని రావాలని నేను కోరుకున్నాను. చాలామంది ఎళ్తున్నారు. వెళ్ళగా వెళ్ళగా చూడండి ఎంత చీమలాగా కనబడుతున్నాయి ఇండ్లు. ఇంకా పైకెళ్ళిపోతదేమో చూద్దాం. నాకైతే తెలీదు కాబట్టి చూసారు కదా! అబ్బబ్బబ్బా! కొండల పైకెళ్ళిపోతే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. బాబోయ్! ఇలా ఉంటది కొండల పైన అనిపిస్తుంది. నేనైతే అప్పుడు అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఎళ్ళినప్పుడు వెళ్ళాను గానీ, కాకపోతే నడుచుకుంటూ ఎళ్ళినాం ఒకసారి, గుర్రాల మీద ఎళ్ళినాం ఒకసారి, ఇట్లా మనుషులతోని ఎత్తుకొని ఎళ్ళిర్రు ఒకసారి, అట్లా ఎళ్ళాము. కానీ అది వేరేగా ఉంది, ఇది వేరుగా అనిపిస్తుంది. అంటే ఇది మబ్బులకు దగ్గరగా ఉంది. అది మాత్రం అది కూడా కొంచెం మబ్బులకు దగ్గరగా అనిపించేది గానీ, కాకపోతే ఇంత దగ్గరగా నేను చూడడం అయితే ఫస్ట్ టైము. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నాకు కొంచెం ఆహ్, ఆహ్, శ్వాస ప్రాబ్లమ్ వచ్చింది అంత పైకెళ్ళాక ఒకసారి. అప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. అందుకే అప్పటి నుండి మళ్ళీ నేను ఎక్కడికి హైట్ అన్నది ఎక్కలేదు, పోలేదు. ఆ ప్రాబ్లమ్ వల్లనే హైట్ అంటే భయమేస్తది నాకు. ఒకసారి అమర్నాథ్ పోయినప్పుడే నాకు శ్వాస ప్రాబ్లమ్ వచ్చింది. గాలి ఆడక నేను ఇబ్బంది పడ్డాను. అందుకోసం అప్పటి నుండి మళ్ళీ పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎళ్ళాలనుకుంటున్నా. ఆ దేవుడి దయ తలితే ఎళ్తాను గానీ, నాకైతే ఒకసారి అయ్యప్ప స్వామికైతే పోవాలని కోరికుంది. అయ్యప్ప పిలిస్తే ఖచ్చితంగా పోతాను. మా అబ్బాయిలైతే మొత్తానికైతే చేరుకుంటే చాలు. అక్కడ చేరుకొని అయ్యప్ప దర్శనం చేసుకొని మంచిగా అందరూ ఇంటికి రావాలి, సంతోషంగా రావాలని కోరుకుంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఆడ కొన్ని జరుగుతుంటే చూసి బాధ అనిపిస్తుంది. అక్కడ కొట్లాటలు, గొడవలు, అక్కడ పోయిన వాళ్ళకి మర్యాద లేకపోవడం అది చూస్తే అమ్మో అనిపిస్తది. కానీ ఏమో అక్కడ ఎలా జరుగుతదో ఏం కథో మనకైతే ఎప్పుడు చూడలేదు. నేనైతే మా అబ్బాయిలనైతే పంపించాను. ఇక వాళ్ళొచ్చేదాకా వెయిటింగ్ చేస్తాను. మొత్తానికైతే అయ్యప్పకైతే చేరుకున్నారు మా సాములు చూడండి. సంతోషం అనిపిస్తుంది నాకైతే.